అంటవా పూత పూత పైసలన్నీ పట్టుకపోతావారా పెట్టుకున్నవన్నీ నువ్వు కట్టుకపోతావారా పోరి పోరి అంటూ దాన్ని చుట్టుకుంటావారా సాక ఊసి పెగ్గేస్తా పంట పెడతారా ఇలా సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నిన్న వీడియోని కైన్మాస్టర్లో చేశాను, చాలా బాగుంది. ఆ వీడియో అయితే చాలా బాగా వచ్చింది, చాలా మందికి నచ్చింది. మీరు కానీ చూడకపోతే ఒకసారి చూడండి, వెళ్ళి డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఇచ్చాను లింక్ ఇంక్ స్ప్లాష్ వీడియోని, లేదా మన ఛానల్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఆ వీడియో, చూడండి. ఇప్పుడు చూపించిన విధంగా ఈ డెమోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. బాయ్స్ యాటిట్యూడ్ వీడియో, ఓకేనా. నేను వాడిన ఫైల్స్ ఏంటంటే క్యాప్కట్ అప్లికేషన్, టర్బో విపిఎన్, లిరికల్ వీడియో, బ్లాక్ షాడో. ఇవి 4 ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న టర్బో విపిఎన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఇది ఒక ఫ్రీ విపిఎన్ సర్వీసు. మీ దగ్గర వేరే ఉంటే అది ఇన్స్టాల్ చేసుకోండి, ఏది లేకపోతే ఇది వాడండి. ఇది కనెక్ట్ చేసుకోండి, ఇది సూపర్ ఫాస్ట్ ఉంటుంది. నేను వాడుతున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. రైట్, విపిఎన్ కనెక్ట్ అయిపోయింది నా ఫోన్కి. ఇప్పుడు నేను క్యాప్కట్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకుంటున్నాను. న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ముందుగా నేను లిరికల్ వీడియోని తీసుకుంటాను. ఓకే, లిరికల్ వీడియోని ఇక్కడ టిక్ చేశాను. కింద హెచ్డి పైన క్లిక్ చేశాను, యాడ్ పైన క్లిక్ చేశాను. లిరికల్ వీడియో వచ్చేసింది. లాస్ట్కి వెళ్ళాను, ఇక్కడ నాకు ఇండ్ అని ఉంది, దీన్ని క్లిక్ చేశాను, కింద డిలీట్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కరెక్ట్గా 6 సెకండ్స్ దగ్గరకు వస్తాను. కరెక్ట్గా 6 సెకండ్ల దగ్గర బ్లాక్ స్క్రీన్ ఉంటుంది, పాయింట్ గుర్తుపెట్టుకోండి. 6 సెకండ్ల దగ్గర బ్లాక్ స్క్రీన్ పాయింట్ ఉంటుంది. లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన ఫొటోస్ పైన క్లిక్ చేయండి. మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ మీకు నచ్చినవి మంచి ఫొటోస్ ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు నేను తీసుకుంటాను 1 and 2 3 4 5 6 7 ఒక 6 and 7 ఫొటోస్ చేసుకున్నాను. 8 ఫొటోస్ యాడ్ చేశాను. ఇంకా అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఉంటే ఒకసారి 10 ఫోటోలు యాడ్ చేసుకోండి, 10-12 ఫోటోలు. లేకపోతే ఇవి యాడ్ చేసుకోండి. ఇలా టిక్ చేసుకున్నారు కదా, ఒక 9 ఫోటోలు ఉన్నాయి నా దగ్గర, అవి యాడ్ చేసుకున్నాను. కింద హెచ్డి పైన క్లిక్ చేసి యాడ్ చేసుకున్నాను. తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకుంటాను, ఎక్కువైతే డిలీట్ చేస్తాను. ముందు ప్రతి ఫోటోని క్లిక్ చేసి మిడిల్లోకి జూమ్ చేయండి. ప్రతి ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. మీకు నేను చేస్తున్నాను చూడండి, ఇలా చేయండి. ఆ వీడియోని కంటిన్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తాను మీకోసం. సో అందరూ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి నేను అప్లోడ్ చేసిన వెంటనే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ చేయండి, అబ్బా సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టండి. తర్వాత ఫొటోస్ని క్లిక్ చేసి చివరి పట్టుకొని 1.5 సెకండ్లు పెట్టండి, 0.5 సెకండ్స్ పెట్టండి ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్. ఫోటోని క్లిక్ చేస్తే దాని మీద 3 సెకండ్స్ టైమర్ చూపిస్తుంది. ఇలా జరుపుతుంటే వెనక్కి టైమర్ మారుతుంటుంది. అట్లా 1.5 సెకండ్స్కి పెట్టండి ప్రతి ఫోటోని. చాలా సింపుల్ అండి, అర్థం చేసుకుంటే క్యాప్కట్ అనేది డెడ్ ఈజీ. చెప్తున్నాను కదా, నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నా మీకు. ఎవ్రీబడి, ఏ పర్సన్కైనా అర్థం చేసుకోండి దీన్ని. ఇలా ప్రతి ఫోటోని కూడా చివరి పట్టుకొని 1.5 సెకండ్కి డ్రాగ్ చేస్తున్నాను. టైమర్ ఏమో స్క్రీన్ మీద ఫోటో మీద చూపిస్తుంది, కిందే టైం లైన్లోనే చూపిస్తుంది. ఇలా ప్రతి ఫోటోని నేను 1.5 సెకండ్లకి డ్రాగ్ చేస్తున్నాను. మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూసారా. ఇలా ప్రతి ఫోటోని డ్రాగ్ చేసుకోండి, 1.5 సెకండ్ డ్రాగ్ చేసుకోండి. ఇలా నేను చేస్తున్నట్టు చేసేసి ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, కరెక్ట్గా ఈ పాయింట్లో పెట్టండి. పెట్టేసి కింద మీకు ఓవర్లై అనే ఆప్షన్ ఉంటుంది, యాడ్ ఓవర్లై అని ఉంటుంది. యాడ్ ఓవర్లై క్లిక్ చేసి ఫొటోస్లో నేను ఇచ్చిన బ్లాక్ షాడోని ఇక్కడికి తీసుకోండి. ఫొటోస్ అనే ఆప్షన్లో నేను ఇచ్చిన బ్లాక్ షాడోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి కొద్దిగా జూమ్ చేసి కిందకి జరపండి. ఇలా జరిపిన తర్వాత ఇది క్లిక్ చేసి ఫొటోస్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా చేసి మళ్ళీ ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, ఇక్కడికి వచ్చి యాడ్ ఓవర్లై క్లిక్ చేయండి. ఇందాక మీరు తీసుకున్న సేమ్ లిరికల్ వీడియోని మళ్ళీ ఇక్కడికి తీసుకోండి. టిక్ చేసేసి హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి అదే లిరికల్ వీడియోని. చేసేసారు కదా, దీన్ని నొక్కి పట్టి ముందుకు లాగండి ఫస్ట్కి. ఇట్లా దీన్ని నొక్కి పట్టి ఫస్ట్ పాయింట్కి లాగండి. ఇది ఫస్ట్కి వచ్చింది. ఇవి 2 లిరిక్స్ కలిపే ఉన్నాయి. కరెక్ట్గా ఈ 6 సెకండ్స్ పాయింట్కి పెట్టండి. పెట్టి లిరికల్ వీడియోని టచ్ చేయండి. కింద లిరికల్ వీడియోని స్ప్లిట్ చేయండి. ఈ ఫస్ట్ పార్ట్ని క్లిక్ చేసి కింద డిలీట్ చేయండి. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కింద స్ప్లైస్ అనే ఆప్షన్ క్లిక్ చేసి కింద మీకు లైట్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది, లైట్ ఇన్, ఇది క్లిక్ చేసి రైట్ మార్క్ ఇవ్వండి. కొద్దిగా ప్లే చేయండి. కొద్దిగా ప్లే చేసి కొంచెం చిన్నగా చేయండి. లిరిక్స్ని తీసుకొచ్చి కిందకి పెట్టండి, ఇక్కడికి చూద్దాం ఒకసారి ఎట్లుందో.
లిరికల్ వీడియో ఎట్లా పోతుందని కొంచెం పైకి జరుపుకుంటాను. ఓకే, బాగుంది. ఇప్పుడు ఈ లిరికల్ వీడియోకి ఫొటోస్ సరిపడా ఉన్నాయో చూసుకోండి. ఓకే, లిరికల్ వీడియో సరిపడా ఉంది కానీ ఫోటో మాత్రం ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఈ చివరి ఫోటోని క్లిక్ చేసి కొంచెం చివరికి జరుపుతాను, లిరిక్స్ వరకు జరుపుతాను ఇలా. ఓకే, తర్వాత ఈ బ్లాక్ షాడోని క్లిక్ చేసి దీని పాయింట్కి పెడతాను. ఇప్పుడు ఫొటోస్ కరెక్ట్గా ఎండ్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎఫెక్ట్స్ పెట్టాలి. దానికోసం లిరికల్ వీడియోని క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, అడ్జస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, సాచురేషన్ పెంచండి, పూర్తిగా పెంచండి సాచురేషన్ లెవెల్స్ ఇలా పెంచి మళ్ళీ ఫస్ట్ లిరిక్స్ని క్లిక్ చేసి కింద అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్ సెలెక్ట్ చేసుకొని పూర్తిగా పెంచండి. చూడండి మీ కింద ఇప్పటికి ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో చూడండి, మీకే కలర్ వైజ్గా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫోటోని క్లిక్ చేయండి, యానిమేషన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కాంబోని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇవి మీకు లోడ్ అవ్వాలంటే ఈ ఎఫెక్ట్స్ కంపల్సరీగా మీ ఫోన్కి VPN సర్వీస్ కనెక్ట్ అయ్యి ఉండాలి. నేను టర్బో VPN కనెక్ట్ చేశాను కదా, అట్లా కనెక్ట్ అయ్యి ఉంటేనే పనిచేస్తుంది. ఒకవేళ ఇవి లోడ్ అవ్వకపోతే మీకు VPN కనెక్ట్ అవ్వలేదని అర్థం. మళ్ళీ రీకనెక్ట్ చేయండి ఒకసారి రీస్టార్ట్ చేసి. అండ్ మీ దగ్గర వేరే VPN ఉన్నా దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఓకే, పక్కకు వెళ్తున్నాను. ఇక్కడ మనకి ఈ ఎఫెక్ట్ చూద్దాం ఏది బాగుందో. ఇది ఫస్ట్దే సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి స్ట్రెచ్ అండ్ డిజార్ట్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సారీ దేనికి అప్లై అయింది, దీనికి కాదు, ఫోటో మీదకి వచ్చి ఇది అప్లై చేయండి, ఈ ఫస్ట్ది. ఓకే, మళ్ళీ పైన టైం లైన్ జరపండి, మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, మళ్ళీ పైన టైం లైన్ జరపండి, మళ్ళీ ఇదే క్లిక్ చేయండి. ఇట్లా అన్ని ఫొటోస్కి ఈ స్ట్రెచ్ అండ్ డిజార్ట్ అనేది ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది నేను టచ్ చేసేది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఫోటోకి ఇది యాడ్ చేయండి, ఇలా ఈ విధంగా చేసేయండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని పెట్టండి. రైట్ మార్క్ ఫొటోస్ పెట్టేసి ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి, మీకు ఎలా ఉందో తెలుస్తుంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఓకే, చూడటానికి చాలా బాగుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే, చాలా చాలా బాగుంటుంది లిరిక్స్తో వింటే. మీ ఫొటోస్కి ఏమైనా కలర్ అడ్జస్ట్మెంట్ కావాలంటే ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్ ఆప్షన్లో సాచురేషన్ సెలెక్ట్ చేసుకొని కొంచెం పెంచండి. మీకు ఫొటోస్కి కావాలనుకుంటే, అవసరం లేకపోతే వద్దండి. అది అవసరం ఉంటే ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్స్ లెవెల్స్ని పెంచుకోండి ఇలా. ఓకే, రైట్ మార్క్ ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. పైన నచ్చిన క్వాలిటీ పెట్టుకొని టాప్లో సేవ్ సింబల్ క్లిక్ చేయండి. ఇది మీ ఫోన్లోకి సేవ్ అవటం స్టార్ట్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత VPNని డిస్కనెక్ట్ చేసి మీకు ఎలా ఉందో కూడా చూపిస్తాను. వీడియో చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ టెలిగ్రామ్లో చూసే ఉంటారు, టెలిగ్రామ్లో పెట్టాను. సో ఇది కానీ బాగుందని అనుకుంటే మీరు ఎక్కువ మంది చేస్తే దీన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా చిన్న షార్ట్ రీల్ కింద చెప్పి అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇది అయిన తర్వాత చూపిస్తాను మీకు. సేవ్ అవుతుంది, నాకు సేవ్ అయిపోయింది. పైన డన్ పైన క్లిక్ చేశాను, నా VPN సర్వీస్ ఓపెన్ చేశాను, యాడ్ క్లోజ్ చేశాను, కింద ఇంటూ మార్క్ క్లిక్ చేశాను, డిస్కనెక్ట్ చేశాను. డిస్కనెక్ట్ చేసి యాడ్ వస్తుంది, అవసరం లేదు, ఇంకా డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు క్రియేట్ చేసింది ప్లే చేశాను. చూడండి సూపర్ ఉంటుంది, అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చూడటానికి కూడా నెక్స్ట్ లెవెల్లో. చూశారు కదా, మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.